ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 20:7 కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనము మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. వారు కృంగి నేలన పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలిచున్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మనకు ఎంత గొప్ప ఆధిక్యత. యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని విమోచింపబడి రక్షింపబడి ఆయన మందిరంలో నాటబడిన మనకు ఇచ్చిన గొప్ప ఆదరణ ఏంటంటే, కొందరికి గుర్రాలు రథాలు ఉన్నాయి. అంటే లోకంలో ఎంతోమంది మనకంటే ఎక్కువ ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా హోదాలో ఉన్నవారు ఉన్నారు. అయితే వారందరికీ ఏం లేదంటే పడినవారు, అంటే సాతాను యొక్క బానిసత్వంలో పడినవారు. వారు నిలబడలేరు, వారు పడిపోయి ఉన్నారు. కొందరు రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కానీ వారు ఏం చేస్తున్నారంటే వారు పడిపోయి ఉన్నారు, దుష్టుని చేతిలో పడి ఉన్నారు. మనము గుర్రాలు రథాలు లేకున్నా మన దేవుడైన యెహోవా నామము మనకి ఎట్లుందంటే ఆశ్రయముగా భద్రతగా మనం అనునిత్యం మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మొర వినేవాడుగా విడిపించేవాడుగా మనకు ఒక ఆధారం ఉంది. లోకస్తులకు ఆధారం లేదు. వారు ఏడుకు వాళ్ళ తెలియదు. వారు ఎంతో మంది కోట్ల దేవతలను పెట్టుకుంటారు. ఏ దేవుడు కనుకరిస్తాడు రా అనేది ఎదురు చూస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి యేసుక్రీస్తు ప్రభువును బట్టి అతిశయముగా మొరపెట్టే ఆధిక్యత ఆయన మనకు కలిగి ఉన్నాడు. ఆయన మనకు ఉన్నాడు. మన పక్షమున శిలువ కార్యం చేసి మనల్ని చేసినాడంటే కృంగిన మనలను లేబనెత్తినాడు. అందుకే అన్నాడు, వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిల్చున్నాము. దేవుని యొక్క సన్నిధిలో నిలబడే భాగ్యము, దేవుని యొక్క ఆ వెలుగులో నడిచే భాగ్యము ఒక క్రైస్తవునికి మాత్రమే ఈ ప్రపంచంలో ఉంది. లోకస్తులకు ఎవరికి లేని భాగ్యము యేసుక్రీస్తు శిలువ ద్వారా ఆయన మనకు ఒక చక్కని మార్గం ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో మోకరించి ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆయన ఔన్నత్యం ఎరిగినామా? గుర్రాలు రథాలు ఉన్న వాళ్ళు కృంగిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. వాగ్దాన రీతిగా చూస్తే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచినారు. ఫరో యొక్క సర్వసేన సముద్రంలో ముంచి వేయబడింది. అయితే వారు వీరికంటే బలంగా ఉన్నప్పటికీ యెహోవా యేసుక్రీస్తు ప్రభు యుద్ధం చేసి వారిని ముంచి వేసినాడు. మన జీవితంలో మనకంటే ఎంతోమంది శత్రువులు బలమైన వాళ్ళు ఉండొచ్చు, ఎంతో హోదాలో ఉండొచ్చు, ఎంతో రకంగా మనకన్నా హెచ్చైన స్థితిలో ఉండొచ్చు. వారందరినీ మన ఎదురు నిలవకుండా మనల్ని సముద్రం దాటించినట్టు సంవత్సరాలు దాటిస్తున్నాడు, నెలలు దాటిస్తున్నాడు, దినాలు దాటిస్తున్నాడు. ఈ గొప్ప అనుభవం మన హృదయంలో పెట్టుకొని ఆయన సిలువలో చేసిన కార్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి గొప్ప రక్షణనిచ్చి మనల్ని నిత్యము పోషిస్తున్న దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? చాలామంది ఏమనుకుంటారంటే మాకేముంది అనుకుంటారు. ఒక భక్తుడు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన అన్నారంట, నీకు వస్త్రం మంచి లేదు కదా, వస్త్రం కొనుక్కో అంటే, నాకు ఈ వస్త్రం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను అంట. అయ్యో నీకు ఆహారం లేదు కదా, ఎట్లా ఆహారం లేదు దేవుని ఎట్లా స్తుతిస్తామంటే, నాకు ఈ నీళ్ళు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను అనంట. ఇంకా నీకు పండుకోవడానికి నైట్ ఎలాంటి నీకు సౌకర్యం లేదు, నీ రాత్రి ఎట్లా నిద్రపోతావు అని అడిగితే, నాకు ఈ రాళ్ళు ఉన్నాయి కదా కింద పడుకోకుండా, మట్టిలో పడుకోకుండా ఈ రాళ్ళ లాంటి పరుపు నాకు ఇచ్చినందున దేవుని స్తుతిస్తున్నాను అన్నట్టు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ యొక్క దీన దాసుడు తన కలిగి ఉన్న ఆ వస్త్రాన్ని బట్టి, తాగడానికి ఉన్న ఆ నీళ్ళని బట్టి, ఏదో పడుకోవడానికి ఉన్న ఆ రాళ్ళను బట్టి ఆయన దేవుణ్ణి స్తుతిస్తే మన ఆరాధన ఎట్లుంటుంది? మన స్తుతి ఎట్లుంటుంది? మనం ఏం కలిగి ఉన్నాం? అసలు మనకి ఎన్ని ఇచ్చినాడు దేవుడు? వాటిని బట్టి ఆయన దగ్గర మనం సాగిలపడి హృదయమార ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బడి స్తోత్రములు. నీ యొక్క అత్యున్నతమైన ప్రేమను మేము మర్చిపోయినాం. దయతో క్షమించి నీ యందు ఆధారపడి నీ ప్రేమను స్మరిస్తూ నేను గణపరచుట కృపనీయమని ఇచ్చిన రక్షణను బట్టి ఈ సమయాన్ని బట్టి హృదయమార స్తుతిస్తూ యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.